పరిశుద్ధ నామునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లును గాక. మరి ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రభువు మనందరితోనూ మాట్లాడును గాక. గడిచిన వారం దహన బలి విషయమై ధ్యానించటం మనం ఆరంభించాం. బైబిల్లో 4 రకాల బలులు, ఒక హోమము, మొత్తం కలిపి 5 రకాల బలులను, హోమములను దేవునికి అర్పించేవారు. ఈ 5 రకాల హోమాలు ఏం చేసినా కూడా దేవునిని శాంతపరచాలని, ఆయన కృప పొందుకోవాలని పాత నిబంధన గ్రంథంలో 4 రకాల బలులను, ఒక హోమం, టోటలీ 5 రకాల వాటిని అర్పించేవారు. అందులో మొదటిది ఏమన్నాను? అందరూ చెప్పాలి, దహన బలి. ఈ దహన బలి ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, గడిచిన వారమే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం కదా. ప్రాయచిత్తము నిమిత్తము దేవునికి దహన బలి అర్పించాలి. ప్రతి మానవుడు కూడా జన్మతః పాపి. ఎలా పాపి? యోబు భక్తుడు అంటాడు, పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టుట సంభవమా? అడవి గాడిద నరుడై పుట్టిన పుట్టుట ఎలాగూ అసాధ్యమో, పాపముతో నిండిన ఒక మనుష్యునిలో నుండి పాపము లేనివాడు రావటం అసాధ్యం. ఆ మొదటి మనుష్యుడైన ఆదాము దేవునికి అవిధేయుడయ్యాడు, అపవిత్రుడయ్యాడు. దేవుని సన్నిధిలో తను, ఆదాము, అవ్వలు దోషులుగా నిలబడ్డారు. దేవునికి అవిధేయులైన వారి జీవితంలో దేవుని ఎదుట దోషులుగా మిగిలిపోయారు. వారు దేవునికి అవిధేయులైన తర్వాత ఆ మొదటి మనుషుడైన ఆదాములో నుండి సమస్త మానవ జాతి సంక్రమించింది. ఆ మొదటి మనుషుడు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి, అతిక్రమించి పాపి అయ్యాడు, దోషి అయ్యాడు. ఆ ఒక్కనిలో నుండే సమస్త మానవ జాతి ఉత్పత్తి అయినది. మరి అతడు పాప సహితుడు కదా, పాపముతో నింపబడిన వాడు కదా. పాపముతో నింపబడిన మనుషునిలో ఉండి పాపం లేనివాడు ఎలా పుడతాడు? ఆదాము ఎప్పుడైతే చెడిపోయి, పడిపోయి, పతనమై అవిధేయుడయ్యాడో, అతనిలో వచ్చిన ప్రతి మానవునికి ఆ పాపము సంక్రమించుట వలన స్వభావ సిద్ధంగానే మనుషుడు పాపి అయ్యాడు. మనమేదో చేసామని పాపలం కాదు. మనమేమి చేయకపోయినా ఆ పాప సహితునిలో నుండి సమస్త మానవ జాతి సంక్రమించింది కనుక, పాప సహితునిలో నుండి, పాపముతో నిండిన ఒక మనుషునిలో నుండి పాపము లేనివాడు పుట్టడం జరగదు కనుక మనమందరము ఆ పాపములో పాలివారమయ్యాం. అదే కదా కీర్తనాకారుడు అంటాడు, నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించింది. ఎక్కడిదా పాపం? ఆదాము నుండి సంక్రమించిన పాపం. అంటే స్వభావ సిద్ధంగానే ఒక మనుష్యుడు పాపి. మరి ఈ పాపి అయిన మనుష్యుడు పాపంలోని పుట్టాడు, పాపముతోనే ఉన్నాడు.
మరి ఇతడు ఊహ వచ్చిన తర్వాత తన మనస్సాక్షి అంగీకరింపని ప్రతిదీ పాపమే. నీ మనస్సాక్షి ఏది అంగీకరింపదో, మనస్సాక్షికి వ్యతిరేకంగా చేసిన ప్రతిదీ పాపమే. అలా నీ ఊహ ఎరిగిన కానుండి నీ మనస్సాక్షికి విరోధంగా నువ్వు చేసిన పాపం, అది నీ కర్మ పాపం. ఆదాము నుండి సంక్రమించింది జన్మ పాపం, నువ్వు చేసుకున్నది కర్మ పాపం. ప్రతి మనుషుడు కూడా ఈ జన్మ కర్మ పాపములతోనే కాక తండ్రులు చేసిన పాపము, తండ్రుల దోషముడు దేవుడు 4 తరాల వరకు పిల్లల ఒడిలో వేస్తాడు అని దేవుని శాసనము అంటూ ఒకటి ఉంది. హలో, తండ్రులు చేసిన పాపం 4 తరాల వరకు బిడ్డల ఒడిలో పడుతుంది. అటు జన్మతః ఆదామును బట్టి జన్మతః పాపులు మనం, ఇటు మన మనస్సాక్షికి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది చేసి కర్మ పాపం చేశాం. అంతేనా? మన పితరులు చేసిన పాపాన్ని బట్టి, మన తండ్రులో మన తాతలో ఏదో పాపం చేశారు. తల్లిదండ్రుల పాపమును బిడ్డల ఒడిలో 4 తరాల వరకు ఒక్కడవు పాపం చేస్తే చాలు, నీ తరం తర్వాత నీ కొడుకు తరం, కొడుకు తర్వాత మనవడి తరం, మనవడి తరం, మనవడి తరం కూడా సంపాదించి పెట్టినట్లే పాపాన్ని, శాపాన్ని. ప్రభు అంటాడు, వాక్యం అంటుంది, ఒకడు ఒడిలో నిప్పులుంచుకుంటే అది కాలకుంటుందా? నీ ఒడిలో పాపం పెట్టుకున్నావు, అది నీ పిల్లలకు కాల్చదా? ఒడిలో పండుకోవలసిన నీ బిడ్డలలో నీ ఒడిలో పండుకుంటున్న నీ ఒడిలో నొప్పులు ఉన్నాయి, అది ఒడిలో నీ బిడ్డలను పెట్టుకుంటున్నావు, కాలకుంటుందా? ఆదామును బట్టి జన్మ పాపం సంక్రమించింది. చేతులారా మనం చేసుకున్న దానికి కర్మ పాపం. మన తల్లిదండ్రులు చేసిన పాపాన్ని ఒడిలో వేశాడు. తండ్రులు పాపం చేసి గతించిపోయారు, వారి పాపము ఇంకా నిలిచి ఉంది. మరి ప్రాయశ్చిత్తం ఎలా? ప్రాయశ్చిత్తం ఎలా? ప్రాయశ్చిత్తం అంటే, ప్రాయశ్చిత్తము 2 పనులు చేస్తుంది. ఒకటి, పాపము కొరకు వెల చెల్లిస్తుంది, రుణాన్ని చెల్లిస్తుంది. పాపము కొరకు వెల చెల్లిస్తుంది. రెండవది, దేవునితో సమాధానపరుస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు గత వారం మనం ధ్యానం చేశాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం ప్రకారం ఆయనంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయచిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అన్న మాట మూల భాషలో ఏముంది? ప్రాయచిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములో ఉన్న పాపము ప్రాయచిత్తము చేయబడాలంటే ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే తండ్రి అయిన దేవుడు పంపిన ప్రాయచిత్తమైన యజ్ఞాన్ని చేయటానికి వచ్చి యజ్ఞ పశువుగా మారి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల. గొర్రె పిల్ల. అది ఎందుకు గొర్రె పిల్ల అంటున్నానో తర్వాత మీకు చెప్తాను.
సంతానాన్ని ఉత్పత్తి చేసినది కాదది. తన సంతతి వధుకు సిద్ధమైందంతే. ఒకదాని కొరకే నియమించబడింది ఆ గొర్రె పిల్ల. దేవుడే జగత్తు పునాది వేయబడక మునిపే సర్వమానవాళి పాపమునకు ప్రాయశ్చిత్తార్థమై తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని సర్వలోకములో ఉన్న పాపమును ప్రాయశ్చిత్తము చేయటానికై ఒక దేవుని గొర్రె పిల్లగా తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును తండ్రి నియమించి ఎన్నిక చేశాడు. స్తోత్రం. ఇప్పుడు ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమైనాడు. సర్వలోకములో ఉన్న పాపమునకు ప్రాయశ్చిత్తమైనాడు. ప్రాయశ్చిత్తమై ఏం చేశాడు? మన పాపముల కొరకైన రుణమును తీర్చటానికి తన ప్రాణమును రక్తమును పెట్టి మన పాప విమోచన, పాపము నుండి విమోచించటానికి పాప విమోచన క్రయధనముగా తన ప్రాణమును రక్తమును పెట్టారు, వెలగా చెల్లించారు. మన పాపమును తుడిచివేయటానికి తన ప్రాణమును రక్తమును అర్పణగా పెట్టి వెలగా చెల్లించి తానే విమోచన క్రయధనముగా మారిపోయి మన పాపము యొక్క రుణము తీర్చాడు. అందుకే కీర్తనాకాడు అంటాడు, నా పాప విమోచన క్రయధనము చాలా గొప్పది, అది ఎవడు తీర్చలేడు. అంటే మన పాప రుణము తీర్చలేనిది. అది ఏం చేసినా దురుణం తీర్చబడదు. ఏడాది గొర్రెలనిచ్చినా, వేలాది గొర్రెలనిచ్చినా, ఏడాది పొట్టేలనిచ్చినా, నీ జ్యేష్ఠ కుమారుడు నేను బలర్పించినా నీ దోష రుణము తీర్చబడదు. ఆ రుణము తీర్చగలిగిన స్తోమత నీకు లేదు. నువ్వు దరిద్రుడవు, నేను దరిద్రుడిని. మన పాపము రుణము తీర్చే స్తోమత లేని దరిద్రపు స్థితిలో మనం ఉండగా దేవుడే తన ద్వితీయ కుమారుడు, లోకనాథుడు, రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుని పాప ప్రాయశ్చిత్తార్థమైన యజ్ఞ పశువుగా, గొర్రె పిల్లగా ఈ లోకానికి పంపించారు. ఆయన వచ్చి వధ పశువుగా సిలువలో వధించబడి తన రక్తమును ప్రాణమును వెలగా చెల్లించి మన దోషరును తీర్చాడు. ఆ రక్తముతో దేవునిని సమాధానపరిచాడు. రక్తము సిందించకుండా పాప క్షమాపణ లేదు. అదుగో తన రక్తముని చేత పట్టుకుని వెళ్ళి అటు ప్రజలకు మానవునికి తెగిపోయిన సంబంధాన్ని మరలా పునరుద్ధరించి మరలా మానవుణ్ణి దేవునితో, దేవుణ్ణి మానవుతో ఐక్యపరిచాడు. ఇలా చేసిన ఒకే ఒక్కరు ప్రభు అయిన ఆయనే దహన బలి పశువుగా. ఆయనే దహన బలి పశువుగా మన పాపమునకు ప్రాయశ్చిత్తమైనారు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి.